నమస్తే ఫ్రెండ్స్. ఎస్సీ వర్గీకరణకు ఒకవైపు మందకృష్ణ మాదిగ, రెండో వైపు వివేక్ గారు. అంటే వీళ్ళు నాణానికి బొమ్మ బొరుసులాగా ఈ ఎస్సీ వర్గీకరణను పట్టుకుని ఉన్నారన్నమాట. అయితే నేను వీళ్ళిద్దరినీ ఒకటి అడుగుతున్నా. ఎస్సీలు అంటే దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కంటే, దళితులు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష కంటే ఎస్సీ వర్గీకరణ అనేది చాలా చిన్నది అని నేను అనుకుంటున్నా. ఎందుకోసం అంటే ఒకవైపు మందకృష్ణ, ఒకవైపు వివేక్, వీళ్ళిద్దరూ చెరొక వర్గాన్ని దగ్గర పెట్టుకొని ఆ వర్గాలకు నాయకత్వం వహిస్తున్నాము అని చెప్పి తిరుగుతున్నారా, లేకుంటే పదవుల కోసం ప్రయత్నం చేస్తున్నారా, లేదు ఈ వర్గాలని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏదన్నా రాజకీయంగా ఎదగాలని చూస్తున్నారా అంటే సరే అది తర్వాత విషయం. కానీ వర్గీకరణ కంటే లేదా ఎస్సీల అనుభవిస్తున్న వివక్ష చాలా ఎక్కువ అని నేను అంటున్నాను. ఎందుకు అంటే మనం చూస్తున్నాం, పలాని గ్రామాలు దళిత సర్పంచ్ని కింద కూర్చోబెట్టినారని ఒక స్థాయి ఉన్న అధికారి, అంటే దళితుడైన అధికారి ఏ స్థాయిలో ఉన్నా కూడా వివక్ష తప్పదు అని, వివక్షను ఎదుర్కొన్నారని, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్థాయితో పని లేదు, కానీ దళితుడు అయి ఉంటే చాలు వివక్ష కొనసాగుతుందని మనం చూసాం. నేను నిన్నగాక మొన్న అంటే రీసెంట్గా ఒక సోషల్ మీడియా ఇంటర్వ్యూలో చూశాను. ఒక స్థాయి అధికారి, ఒక జిల్లా స్థాయి అధికారి ఆ పై అధికారిని ట్రాన్స్ఫర్ కోరటం జరిగింది. ఒక ప్లేసు ఒక చోట వేకెన్సీ ఉంది మేడం, మరి అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్తే వాళ్ళు అన్నారట, అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి కదా, మరి మిమ్మల్ని పంపించడం ఎలా కుదురుతుంది అన్నారట. ఎంత ఆశ్చర్యం అండి. అంటే ఒక జిల్లా స్థాయి అధికారికి ఈ పరిస్థితి ఉంది అంటే సామాన్య వ్యక్తుల పరిస్థితి అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇంకా చాలామంది ఈ ప్రముఖులు, దళిత మేధావులు అని పిలువబడేటువంటి చాలామంది ప్రముఖులు కూడా మీరు పెద్ద పెద్ద స్టేజీల మీద మాకు ఈ అవమానం జరిగింది, లేదు మేము ఈ రకమైన అవమానాలు అనుభవించాం అని చెప్తున్నారు కదా. మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉండి దళితులకు మీరు న్యాయం చెయ్యాలి అని అనుకుంటే వాళ్ళని సూటిగా ఒకటే అడుగుతున్నా, ఈ వివక్షను కూకట వేలుతో సహా పెకిలించడానికి మీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది, మీ ప్రయత్నం ఎంతవరకు ఉంది? మందకృష్ణ గారు కావచ్చు, వివేక్ గారు కావచ్చు, ఇంకా దళిత మేధావులు అని చెప్పుకునే మీరంతా కూడా ఈ వివక్షను కొనసాగించాలా వద్దా? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇంకా ఈ రిజర్వేషన్ల మీదే మనం కొట్లాడుతున్నామే తప్ప వివక్ష, అంటరానితనం అనే విషయాల మీద మీరు ఎందుకు కొట్లాడలేకపోతున్నారు? సరే, ఈ రెండు వర్గాలని కేంద్రం అనుకుంటే ఒక్క క్షణం విడదీయచ్చు, రిజర్వేషన్లు అమలు చేయొచ్చు, అది పెద్ద విశేషమేం కాదు. అట్ ద సేమ్ టైం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలమే. రాబోయే శాసనసభ సమావేశాల్లో దీన్ని కూడా బిల్లు కూడా పాస్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కొంతమంది మంత్రులు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే సరే, అది వర్గీకరణ అవసరమా కాదా అనేది పక్కన పెడితే, వివక్షను మేమంతా పెద్దలు, మేమంతా దళితులకు పక్షాన ఒక నాయకత్వం వహిస్తున్నాం, మేము దళిత మేధావులు అని చెప్పుకునే మీరు వివక్షను ఎందుకు అడ్డగించే ప్రయత్నం జరగట్లేదు? ఇది మీరు చేయాలి. వీలుంటే కొన్ని
ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రైవేటు పరమైపోయినాయి. మరి ప్రైవేట్లో కూడా రిజర్వేషన్లు కావాలి అని రిజర్వేషన్లు తీసుకురావడానికి మీరందరూ కలవాలి. మీతో పాటు ఎస్టీ బీసీలు కూడా కలిసి ఒక ఐక్య కార్యాచరణ ఉద్యమాన్ని చేపట్టి ప్రైవేట్లో కూడా రిజర్వేషన్లు తీసుకొచ్చి ఈ ఐక్యంగా కొనసాగితే కొంత అంబేద్కర్ ఏదైతే అనుకున్నారో నిమ్న జాతుల ఐక్యత, నిమ్న జాతుల రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయవచ్చు. చిన్న చిన్న విషయాలకు మనసులో పెట్టుకొని మేము గొప్ప లేదా మా వర్గం గొప్ప అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంకా 100 ఏళ్ళైనా ఈ దళితులను విభజించి సింపుల్గా పాలించటానికి పెద్ద టైం తీసుకోదు. అయితే మరి దళిత మేధావులు అని చెప్పుకునే మీరు మరి ఎంతవరకు ప్రయత్నం చేస్తారు చూడాలి. మరి మీ ప్రయత్నం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.